హాయ్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఎక్కువగా దొరికే స్వీట్ కార్న్ తోటి సింపుల్గా చాలా టేస్టీగా పకోడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా స్వీట్ కార్న్ని చాక్ సహాయంతో గింజలను వేరు చేసుకుని ఒక బౌల్లో వేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకుని వీటన్నిటిని చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత వీటిలోకి 2 స్పూన్ల శనగపిండిని వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని అర స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసుకుని వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకుని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని ఈ హీట్ అయిన ఆయిల్లో మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ కార్న్ని పకోడీలాగా వేసేసుకోవాలి. 2 వైపులా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. అదేవిధంగా రెండో వైన్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని నచ్చిన చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ఈ ఈవినింగ్ టైంలో తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.